హాయ్ అందరికీ. అందరైతే ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే పుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్ళాము. టెంపుల్ అయితే నిజంగా చాలా బావుంది. ఇక్కడొచ్చేసి అందరూ కార్తీక స్నానాలైతే ఆచరిస్తున్నారు. అండ్ ఒకవైపు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారు. మరోవైపు వచ్చేసి మనకి కార్తీక దీపాలైతే వెలిగిస్తున్నారనమాట. గుడి అయితే వాటర్ మధ్యలో ఉందనమాట. వాటర్‌లోనే ప్రదక్షిణాలు చేయాలి మనకి. ప్రదక్షిణాలు చేసేటప్పుడైతే నాకొక విషయం అయితే తెలిసింది. పెద్దవాళ్ళు అంటే అడల్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాటర్ మోకాళ్ళ లోతే వస్తుంది. అండ్ బిలో 5 ఇయర్స్ ఉన్న కిడ్స్‌కి కూడా వాటర్ మోకాళ్ళ లోతే వస్తుందనమాట. సో, ఇదైతే నాకు చాలా విచిత్రంగా, వింతగా అనిపించింది. మేబీ ఆ శివుడి యొక్క ఆజ్ఞనేమో అది. అండ్ అండ్ ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే గుడిని ఓపెన్ చేస్తారంట. అండ్ 15 రోజులు మాత్రమే జాతర జరుగుతుంది. దీన్ని దక్షిణ కాశిగా అని కూడా పిలుస్తారంట. ఈ టెంపుల్‌లో ఉన్న శివలింగానికి స్వయంగా శ్రీరాముల వారే ప్రతిష్టాపన చేశారంట. అందుకని చెప్పేసి ఈ గుడికి బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అని పేరొచ్చింది. ఈ టెంపుల్ అడ్రెస్ వచ్చేసి మనకి ఆరుట్ల గ్రామం, మంచాల మండలం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఇబ్రహీంపట్నం నుంచి మనకి 17-18 కిలోమీటర్స్ పడుతుంది. ఈ టెంపుల్‌కి ఇంకా ఎవరైనా ఎళ్ళని వాళ్ళుంటే వెళ్ళి ఇంకో 3 డేస్ ఉంటుంది టెంపుల్. చూసి దర్శనం చేసుకొని స్వామివారిని కళ్ళారా చూసుకొని రండి. ఎలానో వీక్ డేస్ కాబట్టి అంత క్రౌడ్ గూడా ఏముండదు.